వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. వారికోసీల్ వల్ల వచ్చే ముఖ్యమైన కాంప్లికేషన్స్ ఏంటి? వారికోసీల్ ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నట్టు టెస్టిస్ చుట్టూరా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. కానీ మనకు స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్గా జరగాలి అంటే బాడీ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మటుకే స్పర్మ్ ప్రొడక్షన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ వెయిన్స్లో ఉండే వాల్వ్స్ అంటే ఫ్లాప్ వాల్వ్స్ లాంటివి డ్యామేజ్ అయినప్పుడు వెయిన్స్లో బ్లడ్ కలెక్ట్ అవ్వడం ద్వారా టెస్టిస్ చుట్టూరా టెంపరేచర్ పెరుగుతుంది. ఇట్లా పెరిగిన టెంపరేచర్ వల్ల టెస్టిస్ సైజ్ రెడ్యూస్ అవ్వడం, ష్రింక్ అవ్వడము, టెస్టిస్లో హార్మోన్ ప్రొడక్షన్ అంటే టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ తగ్గడము, దానికంటే ముందర స్పర్మ్ మొటిలిటీ అండ్ స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే స్పర్మ్ కదలిక తగ్గుతుంది, అట్లాగే స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఇటువంటి సిమ్టమ్స్ అనేటివి మనం చూస్తూ ఉంటాము. సో ఒకవేళ వారికోసీల్ గనక ఉన్నట్టయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఎప్పుడు సంప్రదించాలి? ఒకవేళ మీ స్క్రోటంలో స్వెల్లింగ్ లాంటిది తెలుస్తూ ఉన్నప్పుడు, లేదా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాపులాగా అనిపించడం, అట్లాగే టెస్టిస్ స్క్రోటంలో ఒక క్రానిక్ డల్ పెయిన్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అట్లాగే ఇన్ఫర్టిలిటీతో ఎఫెక్ట్ అయినప్పుడు కూడా ఒకసారి వారికోసీల్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవడం ఎంతో ఇంపార్టెంట్. వారికోసీల్ని దాని గ్రేడ్ ప్రకారం, ఒకవేళ చిన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ఉన్నట్టయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడం ద్వారా మనం స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అదే ఎక్కువ గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసీల్ ఉన్నప్పుడైతే డాక్టర్ని సంప్రదించి సర్జికల్గా దీన్ని కరెక్ట్ చేయవలసి ఉంటుంది. సో వారికోసీల్ అనేది చాలా కామన్ కండిషన్. ఇటువంటి కండిషన్ మీకు ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. మీకు కనుక వారికోసీల్ ఉన్నట్టయితే లేదా దీని గురించి సెకండ్ ఒపీనియన్ కావాల్సి ఉన్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.